సొల్యూషన్ అదే కదా. సొల్యూషన్ అడుగుదామంటే మోడీ దగ్గరికి వెళ్ళమంటున్నాను. మరి వీళ్ళని ఏమంటారు, వీళ్ళని ఆఫీస్ నుంచి తీసేసి మేమే మోడీ దగ్గరికి వెళ్తాం. మరి 2 డేస్ నుంచి కంటిన్యూ కొడతానే ఉన్నాం, అయినా బుక్ అవ్వట్లేదు. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా వార్ ప్రభావం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల మీద స్పష్టంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంటి అవసరాల కోసం వాడుతున్న గ్యాస్ విషయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఇంటికి అందించే గ్యాస్ విషయంలో ఆలస్యం జరగడం లేదు, స్టాక్ ఉంది, ఎవరు కంగారు పడకండి అంటున్నారు. అది క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు ఉన్నాయా? ఇంటికి సమయానికి బుక్ చేసిన వెంటనే గ్యాస్ అందుతుందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం హైదరాబాద్ KPHPలోని ఒక గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఉన్నాం. ఇక్కడ కస్టమర్లతో మాట్లాడదాం, వాళ్ళు ఏమంటున్నారు, బుక్ చేసిన తర్వాత ఎంత సమయానికి గ్యాస్ వస్తుంది, దీనికి సంబంధించి ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఏం చూపిస్తారు? సిలిండర్ బుక్ చేయడానికి వచ్చానండి. ఆన్లైన్లోనేమో ఇది కనెక్ట్ అవ్వట్లేదు, ఆన్లైన్లో 2-3 డేస్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ వచ్చి బుక్ చేస్తేనేమో KYC అని చెప్తున్నారు. 1 year అయిపోయింది అంటున్నారు. 1 year తర్వాత 1 year అయిపోయి కూడా 6 months అవుతున్నది, ఇంకా 1.5 year అవుతున్నది. ఇప్పుడు KYC అంటున్నారు. ఇంకా ఏం చెప్పాలి వాళ్ళకి? ఏమన్నా అంటే మోడీ దగ్గరికి వెళ్ళమంటున్నారు. మరి వీళ్ళు ఎందుకు కూర్చున్నారో అర్థం అవ్వట్లేదు. మరి గ్యాస్ టైట్ అయిందని ఒక పక్క వార్తలు వస్తున్నాయి బయట, కానీ గవర్నమెంట్ మాత్రం ఆ పరిస్థితి లేదని అంటున్నారు. మరి వీళ్ళు ఏమన్నా బ్లాక్ లో అమ్ముకుంటున్నారో లేకపోతే కమర్షియల్ గా ఏమన్నా అమ్ముకుంటున్నారో ఏమో తెలుసు సార్. రెస్పాన్స్ ఎలా ఉంది? ఏమో చూశారు కదా సార్ రెస్పాన్స్. బుక్ చేద్దామంటే ఇప్పుడు వచ్చిన 100 members 90 members కి KYC అని అడుగుతున్నారు. ఇన్ని రోజులు లేని KYC ఇప్పుడు వచ్చింది వీళ్ళకి. KYC ప్రాబ్లం. ఎన్ని రోజులు అయితే ఓన్లీ ఆన్లైన్లో బుక్ చేసి ఇంటి వరకు వచ్చి చేసిపోతుండే, ఇప్పుడు ఏమో వచ్చి ఏమన్నా అడిగితే KYC అని అడుగుతున్నారు. ఆన్లైన్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు, తీసుకోవట్లేదు అసలు. నిన్న చేసాము, ఈ రోజు చేసాము, 2 days అయి తీసుకోవట్లేదు. సొల్యూషన్ అదే కదా. సొల్యూషన్ అడుగుదామంటే మోడీ దగ్గరికి వెళ్ళమంటున్నారు. మరి వీళ్ళని ఏమంటారు, వీళ్ళని ఆఫీస్ నుంచి తీసేసి మేమే మోడీ దగ్గరికి వెళ్తాం. మరి వీళ్ళకి సర్వీస్ ఛార్జెస్ ఇస్తున్నామా మరి సర్వీస్ చేసినప్పుడు మోడీ దగ్గరికి వెళ్తే? 2 days నుంచి మేము గ్యాస్ బుక్ చేస్తున్నామండి. నెంబర్ రింగ్ కూడా కావట్లేదు, కట్ అయిపోతుంది. ఆఫీస్కి వచ్చి అడిగితే కంటిన్యూ ఆ నెంబర్కి కాల్ చేస్తూనే ఉండండి అని చెప్తున్నారు. అదే కంప్లైంట్. 2 days నుంచి కంటిన్యూ కొడతానే ఉన్నాం, అయినా బుక్ అవ్వట్లేదు. ఎందుకు బుక్ అవ్వట్లా ఫోన్ ద్వారా అనేది ఆఫీస్కి వచ్చాం. ఆఫీస్కి వచ్చినా వాళ్ళు అదే చెప్తున్నారు, కంటిన్యూ చేస్తూ ఉండండి, OTP వస్తుంది అని చెప్తున్నారు. అది ఏం ప్రాబ్లం అన్నది మాకు తెలియట్లేదు. ఇంకా అది వాళ్ళే చెప్పాలి. వాళ్ళు తీసుకొని ఆ నెంబర్కి కంటిన్యూ చేస్తూనే ఉండండి అని చెప్తున్నారు. చేస్తున్నాం మేడం 2 days నుంచి అంటే, అవునండి అందరు బుకింగ్లు ఉన్నాయి, సాయంత్రం టైంలో ట్రై చేయండి అని చెప్తున్నారు. 2 days నుంచి చేస్తూనే ఉన్నాం. కాకపోతే అసలు ఏం అట్లా కట్ అయిపోతుంది, కాలింగ్ కట్ అయిపోతుంది. గ్యాస్ అయిపోయిందండి. బ్లాక్లో కొనాలా ఏమో మరి తెలియదు, అసలు ఏమన్నది చెప్పట్లేదు కదా. వాళ్ళు ట్రై చేస్తూనే ఉండమంటున్నారు. గ్యాస్ అయిపోయింది మేడం అంటే ఆ నెంబర్ ట్రై చేస్తూనే ఉండండి అని చెప్తున్నారు. నేను బుకింగ్ చేయకముందే నాకు బుకింగ్ వచ్చిందండి 10 రోజుల ముందు. అయితే నేను 2 times వస్తే నేను వద్దన్నాను. నాకు OTP లేదు కాబట్టి నేను తీసుకోలేనని వద్దన్నాను. నేను బుకింగ్ చేయలేదు. దాన్ని తర్వాత ఇప్పుడు వచ్చి నేను అడుగుతుంటే నాకు ఏమంటారు, అబ్బాయి నంబర్ ఇచ్చారు. అబ్బాయి ఏమో లిఫ్ట్ చేయట్లేదండి, డెలివరీ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. ఇప్పుడు నేను ఎవరిని కనుక్కోవాలో అర్థం కావట్లేదు. అదే నాకు అర్థం అవ్వట్లేదండి. 2 times వచ్చింది, వన్ టైం కూడా కాదు. నాకు OTP లేదు, ఏం లేదు. మళ్ళీ నేను కనీసం ఎవరిదైనా సిలిండర్ ఇచ్చి తీసుకుందామన్నా OTP కూడా లేదండి. డెలివరీ అయింది, మీకు ఇప్పుడు కాదండి అని అంటున్నారు. ఉండొచ్చండి, అదే పని జరిగింది. అదేనండి. ఆ అమ్మాయి చెప్తుంది డెలివరీ అబ్బాయి నంబర్ ఇస్తాం మాట్లాడండి అని. చేశానండి, అబ్బాయి లిఫ్ట్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ పెట్టాడు. గ్యాస్ బుకింగ్ అవటం లేదండి 2 days నుంచి. యాప్లో ట్రై చేయమంటున్నారు, ఇక్కడ బుకింగ్ కూడా తీసుకోవట్లేదు. యాప్లో బుక్ చేస్తే ఇది కూడా అవటం లేదు. ఇది ఒకసారి ట్రై చేసి లేదు, అవుతుంది. ఇన్వాలిడ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే సర్వర్ ఇష్యూ. ఇక్కడ ఏమవుతుంది? 25th తర్వాత మేబీ బుక్ అవ్వచ్చు అంటున్నారు. ఎందుకని? సర్వర్ పనిచేయట్లేదు, ఇక్కడ తీసుకోరట. ఓన్లీ యాప్లోనే కానీ బుక్ చేసుకోమంటున్నారు. గవర్నమెంట్ మంత్రి కూడా గ్యాస్ షార్టేజ్ లేదు లేదు అని చెప్పి అంటున్నారు. మరి వీళ్ళైతే లేదని ఉందంటున్నారు.
ఎప్పుడు అవుతుందో తెలియదు. కంటిన్యూ ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒకసారి తగ్గుతుంది అంటున్నారు. ఎప్పుడు తగ్గకపోతే 25th తర్వాత అయితే యాజ్ యూజువల్గా ఉండొచ్చు అంటున్నారు. సొల్యూషన్ లేదు. తీసుకోవడం కానీ కనీసం ఎక్కడైనా గుర్తుని తీసుకోవాలి కదా, వీళ్ళు తీసుకోవట్లేదు. మీరు ఒక వినియోగదారునికి ఏం చెప్పదలుచుకున్నారు? సర్వీస్ ప్రాబ్లమా తెలియదు, గవర్నమెంట్ ప్రాబ్లం అనేది మనకు తెలియదు కదా. వాళ్ళైతే ఉందంటున్నారు, వీళ్ళైతే మా మిస్టేక్ ఏం కాదు, మాకు స్టాక్ లేదు, మేము ఎలా సప్లై చేస్తా అంటారు వీళ్ళు. కనీసం యాప్ అయినా పని చేయాలి కదా. అందరూ కూడా ఈ విధంగా ట్రై చేస్తున్నారు, సర్వర్ ఇష్యూ ఉందంటున్నారు. ఏదైనా మనకి ఎలా తెలుసు? రవికుమార్.